యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ జగదీష్ గడు ఎప్పుడొస్తాడు? వాడి పెళ్లి నా చావుకొచ్చింది. చూసారా ప్లేడర్ మావయ్య గారు, లక్ష్మికి కాబోయే మొగుడు జగదీష్ పెళ్లికి ఎంతలా ఏర్పాట్లు చేశాడో. పదండి పదండి, ఆ అబ్బాయి వచ్చేస్తాడు, మనకి చాలా పనులున్నాయి. రండి రండి. పదండి డాడీ. రామా రా. ఆగండి ఆగండి ఆగండి, మీరు లోపలికి వెళ్లాల్సింది ఇలా కాదు, మరి వెనక నుండి మరో దారుంది, అలా వెళ్ళండి. శుభం అంటూ పెళ్లికొస్తే దొడ్డిదారిని వెళ్ళమంటావేమిటయ్యా? అంటే ఈ దారిలో చిన్న రిపేర్ జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది ఇదే రిసార్ట్ లో కదా. వెనక గుమ్మం అయితే ఏంటి, ముందు ద్వారం అయితే ఏంటి? పదండి పదండి పదండి, రండి. పదండి. హే, ఇప్పుడెందుకురా? రిసార్ట్ చాలా పెద్దదమ్మా. మరేమనుకుంటున్నారు చిన్న మావయ్య గారు, ఆ అబ్బాయి ఇక్కడే ఈ రిసార్ట్ ఓనర్ దగ్గరే పనిచేస్తున్నాడు. ఆ ఓనర్ కి మన జగదీష్ ఎంత చెప్తే అంత. నిజంగా లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. ఇంకా ఏంటి చూస్తున్నారు? ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, మీరెళ్ళి సామాన్లు గదిలో పెట్టండి. ఏమండి ఇక్కడేం చేస్తున్నారు? లోపలికి వెళ్ళండి. పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా, హారతిచ్చి లోపలికి తీసుకురావద్దు. ఈ హారతులు దిష్టి గుమ్మడికాయలు తరువాత, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఏంటయ్యా లోపలికి వెళ్ళేది? పెళ్లి కొడుకు ఎవరు వెల్కమ్ చెప్తారు? ఆడపెళ్లి వాళ్లే కదా. అంతే కదా. అది కాదండి. ఏది కదయ్యా, ఏది కాదు? మీరేదో ఈ రిసార్ట్ మా జగదీష్ కి ఫ్రీగా ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే ఓకే, గొడవ చేయకండి ప్లీజ్. జాహ్నవి, నువ్వు లగేజ్ లోపల పెట్టేసి బ్యాగ్ లో హారతి పళ్ళు ఉంది, హారతి వెలిగించి తీసుకురామ్మా. ఇదిగో మేనేజరు, మాకు మా గది చూపించు. సరే మేడం, రండి చూపిస్తాను. ఇదెక్కడ రా బాబు. వావ్ మిత్ర, ఎంత అందంగా ఉన్నాడో. వావ్. ఏంటి బేబీ ఇక్కడేం చూస్తున్నా? చూడమ్మా మిత్ర, ది గ్రేట్ మిత్ర. ఈ రిసార్ట్ మిత్రదే అమ్మా. అందుకే కదా బేబీ జగదీష్ పెళ్లి ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇలాంటి చోట పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలమ్మా. ఇందులో అదృష్టం ఏముంది బేబీ? 4 రోజులాగు ఇలాంటి హోటల్స్ ఉన్న ఓనర్ తోనే నీ పెళ్లి చేస్తాను. అమ్మా, వినడానికి మాట ఎంత బాగుందో. చూడు ఎంత అందంగా ఉన్నాడో. సర్లే రా, జగదీష్ వచ్చే టైం అయింది, రా.
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఏంటా ఆంటీ చూస్తున్నారు? హారతి హారతి ఇచ్చేయండి. ఇవ్వండి ఆంటీ. ఏంటి దీని మీద ఇప్పుడు డ్యాన్స్ చేయాలా? కాదయ్యా, నీ బావమరిదే నీ కాళ్ళు కడుగుతాడు. ఎవడు? ఈ బుడంకాయనా? ఓకే రాయ్, నాకు కావాలంటే కడగరా బామడిదే. నాని, బావగారికి కాళ్ళు కడుగు. నేను కడగను. నాని, అలా అనకూడదు. అక్క కాబోయే భర్త కదా, నువ్వు కాళ్ళు కడగాలి. వీడంటే కడగను అంటున్నాడు. ఆ, ఆ, చిన్న పిల్లాడు కదా, తెలియని తనం జగదీష్. నాని నాన్న, నీకు అక్కంటే ఇష్టమా కాదా? అందుకే బావగారి కాళ్ళు కడగాలి. అప్పుడే బావగారు లోపలికొస్తారు. కడగరా. రాయ్ బామడిదే, నా కాళ్ళు కడిగావు కదా, నీకు గిఫ్ట్ ఇస్తా. తీసుకో తీసుకో. ఎంత పొగర్రా నీకు? జగదీష్, జగదీష్, వాడు చేసింది తప్పే, కానీ చిన్న పిల్లాడు, వాడికేం తెలుసు చెప్పు? వాడి మీద ఎందుకు కోపం చూపిస్తావు? నువ్వు లోపలికెళ్ళు. బేబీ, తీసుకెళ్ళు. రండి. గ్లాస్ బాగుంది. ఏంటి ఇది? గ్లాస్ చాలా బాగుందండి. చివరికి ఇక్కడ కూడా మొదలు పెట్టావా నీ చేతి వాటం? గ్లాస్ కొట్టడానికి ప్లేస్ తో పనే ఉందండి. ఒసేయ్, ఆల్రెడీ ఉంగరం మింగేసావు కదే, అది చాలదా? మీరు మూస్తారా? అదర్శ సొమ్ము కొట్టేస్తే అపహరణ, అదే అల్లుడు సొమ్ము కొట్టేస్తే కట్నం. కాబోయే అల్లుడు కట్నం ఇచ్చాడనుకోండి. నువ్వు మారవా? ఏవండి, కాస్ట్లీ గ్లాస్ అండి అది. ఒసేయ్ ఒసేయ్, అదిగో అక్కడ సీసీ కెమెరాలున్నాయే. ఇదిగో గ్లాసు కక్కుర్తి పడ్డావనుకో కేసు అవుద్ది. అమ్మో, అయితే వద్దు. పదండి పదండి, మనకి చాలా పనులున్నాయి. కల తెలవారింది, కన్నీరు
ఇదంతా? వాణ్ణి చూడు, ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తే రేపు పెళ్ళయ్యాక అసలు ఊహించుకోగలమా? తప్పచ్చాను. ఏంటక్కా తప్పదు అంటావు? నాకు భయంగా ఉందక్కా. జాను, ప్లీడర్ తాతయ్య ఉన్నారు. మనం బాధపడుతున్నట్టు తాతయ్యకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అంగరంగ వైభవంగా నా పెళ్లి జరగబోతోందని సంబరపడిపోతున్నారు. ఆ సంతోషాన్ని ఆవిరి చేద్దామా? పెళ్ళంటే హోటల్లో సరికొత్త బ్రాండ్లు, పారేటి సెలయర్లు, మూడే బీర్లు, 4 పెగ్గులు, మొత్తం కలిపితే మందు మందు పార్టీ. రే మచ్చ, తాగండి, ఊగండి, ఎంజాయ్ చేయండి రా. రేయ్, ఇంకాసేపు అయితే నా అందాల రాణి లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. ఇక చూసుకోండి. అనసూయ, ఏంటి చిన్నమావయ్య గారు? నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడేంటి చిన్నమావయ్య గారు? పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం. అనసూయ, కొంచెం అర్జెంట్, ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి చిన్నమావయ్య గారు. అసలు ఏంటిదంతా అనసూయ? ఏమైంది మావయ్య గారు? నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు? లక్ష్మి పెళ్లి చేస్తున్నాను చిన్నమావయ్య గారు. ఎవరితో చేస్తున్నావు? ఆ తాగుబోతోనా? పెళ్లి కొడుకు పెళ్లిలో తాగడం ఏమిటి? బంగారం లాంటి లక్ష్మి ఎక్కడా? ఆ దరిద్రుడెక్కడా? అసలు వాణ్ణి చూస్తేనే చిరాగ్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారు చిన్నమావయ్య గారు? అసలు ఇలాంటి సంబంధం ఎలా ఖాయం చేయాలనిపించింది నీకు? అయ్యో చిన్నమావయ్య గారు, మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా, మీకు కొత్తగానే ఉంటుంది. ఇది సిటీ. పెళ్లిళ్లలో ఇలా కాస్త డ్రింక్ చేయడం ఇక్కడ కామను. ఏంటి కామను? పెళ్లి కొడకవాడు నిలబడే స్టేజిలో కూడా లేడు. వాడు ఇలాంటి వాడితోనా మా లక్ష్మి జీవితాన్ని పంచుకునేది? ఆవేశపడకండి చిన్నమావయ్య గారు. జగదీష్ చాలా మంచివాడు. ఏదో ఫ్రెండ్స్ బలవంతం మీద కాస్త తాగాడే కాని అస్సలు అలా చేయడు. అంత మంచివాడే అయితే చిన్నపిల్లాడని కూడా చూడకుండా నాని మీద చెయ్యెత్తుతాడా? అదా సంస్కారం? నాని అంటే జగదీష్ కి చాలా ప్రేమ. నాని అలా ఉంగరం నేలకేసి కొట్టేసరికి కాస్త కోపం వచ్చింది అంతే. నిజంగా నాని అంటే ప్రేమ లేనివాడైతే గిఫ్ట్ ఎందుకిస్తాడు చెప్పండి? నువ్వు ఎన్నైనా చెప్పు అనసూయ, వాడు మన లక్ష్మికి అస్సలు సరితూగడు. నువ్వు తప్పు చేస్తున్నావు అనసూయ. ఇదెక్కడ అన్యాయం చిన్నమావయ్య గారు? నేనే తప్పు చేయట్లేదు. నేను లక్ష్మి భవిష్యత్తు ఆలోచించాను. దయచేసి మీరేదేదో ఊహించుకోకండి. ఊహించుకోవటం కాదు, వాడి ప్రవర్తన కళ్ళారా చూస్తుంటే. అయ్యో చిన్నమావయ్య గారు, కాసేపు కళ్ళు మూసుకోండి. నేనెంత మంచి పని చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. అది కాదమ్మా, నా మాట విను.
అబ్బా చిన్న మావయ్య గారు, అందరూ పందిట్లోకి వచ్చేస్తున్నారు. నేనెళ్ళి లక్ష్మికి నగలు అవి పెట్టి అమ్మవారికి పూజ చేయించాలి. నాకు చాలా పనులున్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. అనసూయ, అనసూయ, ఇంతకీ అబ్బాయి నీకు నచ్చాడా తల్లి? అది ఏంటి లక్ష్మి? ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? తాతయ్య అది అరవిందా, భోంచే. నాకు ఆకలిగా లేదు. ఏంటిది చిన్నపిల్లలాగా? మీకేం తెలుస్తుంది కన్న తల్లి బాధ? ఆ, ఇప్పుడు ఏమైందని? అవార్డ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి అడ్డు చెప్పలేకపోయాను. లేదంటే నా కొడుకును పంపించేదాన్నే కాదు. సరే సరే, భోంచే. నాకే వద్దు. వాడెక్కడికైనా వెళ్తే చాలు. వాడి గురించి నువ్వు బాధపడ్డావు, భోజనం మానేయడం, నేను ప్రతిమాలి నీకు భోజనం పెట్టడం ఓ, మామూలైపోయింది నాకు. మీకు అలాగే ఉంటుంది. వాడు ఎలా వెళ్ళాడో ఏంటో, తిన్నాడో లేదో. అరవింద, వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి మాత్రం తెలీదా? అనవసరంగా కంగారు పడకు, కాస్త అన్నం తిను ప్లీజ్. భోంచేయి. నాన్నా, హాయ్ మోమ్. భోంచేసావా నాన్నా? వచ్చాక ఇంట్లో తినేస్తాను. అదేంట్రా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మోమ్. ఇప్పుడెక్కడున్నావు నాన్నా? కార్లో డ్రైవ్ చేస్తున్నాను. మిత్రా, ముందు నువ్వు కారు పక్కన ఆపు. పక్కన ఆపి మాట్లాడు నాన్నా. ఓకే ఓకే. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మోమ్, వెనక్కి వచ్చేస్తున్నాను. పర్లేదులే, త్వరగా వచ్చి. కాకపోతే అవార్డు తీసుకోలేకపోతున్నానని చిన్న బాధ మోమ్. నాన్నా, నా కొడుకు స్ట్రెంత్కి ఏ అవార్డు సరితూగదు. ఏ సత్కారము నా బిడ్డకి కొలమానం కాదు. అలాంటి అవార్డులు నీకు బోలెడన్నొస్తాయి. థ్యాంక్స్ మోమ్. నువ్వేం బాధపడకు, త్వరగా ఇంటికొచ్చే. వచ్చేస్తున్నాను మోమ్. సరే. వచ్చేస్తున్నాడు కదా, భోంచే. హలో. ఏంటి? సరే, నేను ఇమీడియట్గా వచ్చేస్తున్నాను. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి.
అమ్మా పట్టుబట్టలు అవి తీసుకురండి. అనసూయ, మళ్ళీ ఏంటి చిన్నమావయ్య గారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్ళి ఆపించమ్మా. పెళ్లి ఆపేయాలా? ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపేస్తే ఎంత అప్రతిష్ట. పర్వాలేదమ్మా, లక్ష్మి జీవితం కన్నా ఏది ముఖ్యం కాదు. మరి మావయ్య గారికిచ్చిన మాట, ఆ పెద్దయిన కల? పెద్దయిన కలగన్నది లక్ష్మి బ్రతుకు ఈ పెళ్లితో వెలిగిపోవాలని, చీకటైపోవాలని కాదమ్మా. చిన్నమావయ్య గారు, మీకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ లక్ష్మి పెళ్లి ఒకసారి ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఆపేస్తే నలుగురు లక్ష్మి జాతకుల్లో ఏదో దోషం ఉంది అనుకుంటారు. లక్ష్మికి ఈ జన్మలో పెళ్లి కాదు.